సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అవి తెలుసు సార్. అంటే ఆయన మరణం ఏంటనేది తెలియదు. మరణం ఈనాటికి ఒక ఇదే అన్సాల్వ్డ్ పజిల్. అది సాల్వ్ అయిందా అన్సాల్వ్ అయిందా అయితే నేను చెప్పలేను నీకు. బట్ మీరు కానీ అదే నా దీని ప్రకారం ఆయన ఈ మధ్య కాలం దాకా కూడా బ్రతికున్నాడు. అంటే ఒక 20 years బ్యాక్ వరకు సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకు ఆయన సమాధి అయోధ్యలో మేము చూసి వచ్చాం. ఆయన్ని గుమ్నామీ బాబా అంటారు. ఓకే, పేరు మార్చుకొని అనుజ్ ధర్ అని యూట్యూబ్లో కొట్టిన కూడా ఆయన ఇవొస్తాయి. ఓకే, అతను దాని మీద పరిశోధన చేశాడు అనుజ్ ధర్. అసలు టోటల్ హిస్టరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ మీద చాలా పరిశోధన చేశాడు అతను అనుజ్ ధర్. ఆయన గుమ్నామీ బాబాగా అయోధ్యలో ఉన్నాడు అనేది ఆయన ఇది చేశాడు. కొంతమంది ఆయన్ని కలిసినటువంటి వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెట్టే పుస్తకాలు అవన్నీ వెతికితే చాలా వస్తువులు సుభాష్ చంద్రబోస్ వస్తువులతో మ్యాచ్ అయినాయి. తర్వాత ఆయన రాసిన గుమ్నామీ బాబా రాసుకున్న డైరీ ఏదైతే ఉందో ఆ డైరీని వీళ్ళు హ్యాండ్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్కి వరల్డ్ ఫేమస్ వ్యక్తి చేత టెస్ట్ చేయించారు. ఓకే, టెస్ట్ చేయిస్తే సుభాష్ చంద్రబోస్ రాసినటువంటి బుక్స్ ఉన్నాయి కదా, అవును, రైటింగ్ ఉంది. ఈ రైటింగు వాళ్ళు 100% మ్యాచ్ అయిందని ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన బ్రతికుండి ఇవన్నీ చూసింటాడు కదా.